నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు తర్వాత ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇక అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, హీరో మోటో కార్ప్, పవర్ గ్రిడ్ కార్ప్, నెస్లే షేర్లు ఇటు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అట్లాగే టెక్ మహేంద్ర కావచ్చు, ఇన్ఫోసిస్, విప్రో, M&M, LTI మైంట్రీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే కనుక సెన్సెక్స్ 76,574 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇటు నిఫ్టీ 23,281 దగ్గర ట్రేడ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అలాగే గోల్డ్, బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గిన పరిస్థితి 70,965 దగ్గర కొనసాగుతోంది. ఇటు USD స్వల్పంగా పెరిగింది, 83.50 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈరోజు మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు. బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏం చెప్తారు అంటే మార్కెట్లు ఉదయం కొంచెం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత నష్టాలు, ఒడిదుడుకులు ఏంటి ఈరోజు, ఎందుకు, దీనికి కారణం ఏమంటారు? మార్కెట్స్ ఈరోజు ఆరంభంలో ఆల్ టైమ్ హైస్ రీచ్ అయ్యాయండి. మళ్ళీ సెన్సెక్స్ కానీ, నిఫ్టీ, అలాగే బ్యాంక్ నిఫ్టీ అన్ని ఇండిసెస్ లో ఎక్సెప్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ మినహాయించి మిగతా అన్ని ఇండిసెస్ లో ఆల్ టైమ్ హై రికార్డు నమోదు చేశాయి. తర్వాత గత కొద్ది నిమిషాల నుంచి మార్కెట్స్ కొంత ఒత్తిడికి లోన్ అవుతున్నట్టున్నాయి. అంటే లాభాలు నిలుపుకోలేకపోయాయి, కొంత నష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. అవి కూడా స్వల్ప నష్టాలని చెప్పుకోవచ్చు. నిఫ్టీ 43 పాయింట్లు నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి, అంటే బుధవారం రోజు జరిగిన మ్యాసివ్ ఫాల్ నుంచి మార్కెట్స్ బాగా రికవర్ అయినాయి 3 రోజుల్లో. అలాగే ఈ రోజు మంచి రికార్డు నమోదు చేసింది. క్లోజింగ్ పాజిటివ్ గా అవుతుందా లేదనేది మనము చెక్ చేయాల్సిన అవసరం ఉందండి. ఓవరాల్ గా మార్కెట్స్ అయితే రోబస్ట్ గా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. రైట్ సార్, మీతో మాట్లాడడానికి కిషన్ గారు ఉన్నారు సార్, కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నా దగ్గర రుచిరా పేపర్ అనేది ఒక 100 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను. ఉండమంటారా? ఫండమెంటల్స్ అలా ఎలా ఉన్నాయి, ఎగ్జిట్ కమ్మంటారా? ఇంకొక TPL ప్లాస్టెక్ అనేది ఒక 500 ఉన్నాయి, ఇది కూడా ప్రాఫిట్ లో ఉన్నాను. ఉండమంటారా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జిట్ కమ్మంటారా? మొదటిది ఒకసారి చెప్పండి. రుచిరా పేపర్. ఓకే, రుచిరా పేపర్ ప్రస్తుతం 125 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి. చాలా కన్సాలిడేషన్ ఈ స్టాక్ లో మనం గమనించాము లాస్ట్ 1 year నుంచి. సో పెద్దగా ఫండమెంటల్స్ కూడా గొప్పగా ఏం లేవండి. 2 స్టాక్స్ లో కూడా కొంత ఫండమెంటల్స్ అనేది మ్యూటెడ్ గా ఉన్నాయి. రుచిరా అయితే మీరు స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. ప్రస్తుతానికి 118 ఆ ప్రాంతాలు కనుక దిగిపోతూ ఉంటే ఎగ్జిట్ అయిపోండి. అట్లాగే TPL ప్లాస్టిక్ మాత్రం కొంతకాలం హోల్డ్ చేయొచ్చండి. ప్రస్తుతానికి పర్వాలేదు. కొంత పుల్ బ్యాక్ తర్వాత ఈ స్టాక్ కొంత రికవరీ అయ్యింది. అయినప్పటికీ కొంత హడ్డిల్స్ అనేవి 105 ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. 105 క్రాస్ అయితే ఈ స్టాక్ లో మంచి ర్యాలీస్ చూడొచ్చు. TPL ప్లాస్టిక్ ను హోల్డ్ చేయండి. రైట్ సార్, రంగారావు గారు ఉన్నారు సార్, నెక్స్ట్ కాలర్. రంగారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, మీ డౌట్ ఏంటి? రామకృష్ణ గారు ఉన్నారు. డివిస్ ల్యాబ్స్ 45-80లో 2 సంవత్సరాలు చూస్తున్నాను, అది ఇంకా రన్ చేయొచ్చా? రిలయన్స్ ఇండెక్స్ 2500 ఉండదండి, అది కూడా రన్ చేయొచ్చు. రెండో స్టాక్ ఏంటండి? రిలయన్స్ అండి. రిలయన్స్ దివిస్ వచ్చేసి 4,500 దగ్గర ఉంది సార్, 536. అవునండి, దివిస్ ల్యాబ్ బాగుందండి. అంటే చార్ట్ పరంగా కానీ, టెక్నికల్ గా కానీ, ఫండమెంటల్ గా కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీరు హోల్డ్ చేయండి దివిస్ ల్యాబ్ ని, ఇంకా మంచి రిటర్న్స్ ఈ స్టాక్ లో పొందే ఛాన్స్ ఉంది. అట్లాగే రిలయన్స్ కూడా కొంత కన్సాలిడేషన్ మనం చూసినప్పటికీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి వన్స్ ఈ రేంజెస్ కనుక బ్రేక్ అయినట్లయితే 3000 అబౌవ్ ఫుల్ క్లోజ్ అయిన పక్షంలో ఈ స్టాక్ లో మంచి ర్యాలీస్ మనం చూడొచ్చు. సో 2 స్టాక్స్ హోల్డ్ చేయమని చెప్తాను. దివీస్ అయితే మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1 year. రైట్ సార్, అట్లాగే US ఫెడ్ ఉంది 12వ తారీఖు ఎల్లుండి, ఎట్లా ఉంటుందంటారు? ఆ ప్రభావం మార్కెట్ పైన ఎట్లా ఉంటుంది, మన మార్కెట్ పైన? US ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్, అట్లాగే ఫెడ్ చైర్మన్ ప్రెస్ మీట్ ఇవన్నీ ఉన్నాయండి. ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఉంది US సంబంధించింది. మొత్తం మీద చూస్తే US ఇన్ఫ్లేషన్ డేటా కొంచెం 3.6 నుంచి కొంచెం తగ్గే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి, లేదా ఫ్లాట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఇంట్రెస్ట్ రేట్స్ మాత్రం మార్పులు చేర్పులు ఏమి ఉండకపోవచ్చు అండి ఈ పర్టికులర్ మీట్ లో. కేవలము ఫెడ్ చైర్మన్ కామెంట్స్ మాత్రమే ఈ మార్కెట్స్ ఇంపాక్ట్ చేస్తాయి వరల్డ్ వైడ్. సో వాళ్ళు కామెంట్స్ ఎలా ఉంటాయి, హాకిష్ గా ఉంటాయి లేకపోతే డోవిష్ గా ఉంటాయి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. కొంత కంఫర్ట్ కనుక ఇచ్చినట్లయితే మార్కెట్స్ ఆల్రెడీ మన US మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి
కొంచెం కంఫర్ట్ స్టేట్మెంట్స్ వచ్చినట్లయితే అక్కడ నుంచి కూడా ర్యాలీస్ జరిపే అవకాశం ఉంది మార్కెట్స్. సో కొంచెము మార్కెట్స్ అక్కడ నుంచి కూడా యూఎస్ మార్కెట్స్ కోలుకునే ఛాన్స్ ఉంది. రైట్ సార్, రమేష్ గారు ఉన్నారు సార్. రమేష్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. నా దగ్గర ఇండాగ్ రబ్బర్ అని ఉన్నాయి ఒక 100. ఒక్కసారి మళ్ళీ చెప్పండి. ఇండాగ్ ఐ ఫర్ ఇండియా, ఓకే, ఇండాగ్ రబ్బర్. ఇంకొకటి అక్షర కెమికల్స్ అనేటివి ఉన్నాయి, అవి కూడా ప్రాఫిట్ లో ఉన్నాను. ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఉండమంటారా ఎగ్జిట్ కమ్మంటారా? ఇండాక్ రబ్బర్ వచ్చేసి 162 సార్. అవునండి. ఓకే, రెండోది అక్షర అండి. అవును సార్, అక్షర కెమికల్స్. ఓకే, అక్షర ఇక్కడ స్పిన్టెక్ ఉంది. కెమికల్స్ కనిపించట్లేదండి. అక్షర్ కెమికల్స్ ఉందండి. ఓకే అండి. ఇండాగ్ రబ్బరు కూడా కన్సల్టేషన్ మోడ్ లో ఉందండి. లాస్ట్ 1 year లో సేమ్ ప్రైసెస్ ఇంచుమించు ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 170 హైయర్ సైడ్, అట్లాగే 130 లోవర్ సైడ్ ఒక బ్యాండ్ లో ఉంది. ఈ స్టాక్ లో ఫర్దర్ గా ఇంప్రూవ్మెంట్స్ మనకి టెక్నికల్ గా చూడాలంటే 180 పైన క్లోజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ప్రస్తుతం 162 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి కొంచెం పేషెన్స్ తో హోల్డ్ చేయాల్సిన స్టాక్ లాగా ఉంది. కొంచెం కంఫర్ట్ ఏంటంటే డివిడెండ్స్ అవి ఇస్తున్నారు రెగ్యులర్ గా ఈ స్టాక్ లో. సో ఫండమెంటల్ గా ఓకే. సో టెక్నికల్ గా కొంచెం ఈ స్టాక్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ కావాల్సిన అవసరం ఉంది. అలాగే 262 ఉంది సార్. అవునండి, అక్షర్ కెమికల్స్ 263 ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. సిమిలర్ ప్యాటర్న్ ఈ స్టాక్ లో కూడా కనిపిస్తుంది. కొంచెము ఈ స్టాక్ అంటే ఒక ప్రైస్ పాయింట్ అంటే 230 బిలో క్లోజ్ అయిన పక్షంలో కొంచెం వీక్నెస్ ఈ స్టాక్ లో ఉన్నాయి. కాబట్టి కొంచెం ఈ స్టాక్ ని కొంచెం కేర్ఫుల్ గా వాచ్ చేయాలని చెప్తాం. రైట్ సార్, అట్లాగే కృష్ణ గారు ఉన్నారు సార్. కృష్ణ నమస్తే అండి. నమస్కారం. రైట్, మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. నేను హెరిటేజ్ ఫుడ్స్ 323 కొన్నాను సార్. ఒక 200. ఒక్కసారి స్టాక్ నేమ్ చెప్పండి. హెరిటేజ్ ఫుడ్స్ అండి. ఓకే అండి. అది 320 కొన్నాను 200 షేర్స్. ఒక 50% ఇట్లా అమ్ముకొని 100% ప్రాఫిట్ కాబట్టి అమ్ముకొని ఐఆర్ఎఫ్, ఆర్వీఎన్ఎల్, ఎన్జిపి ఈ వీక్ ఎనీ2 ఈ రేట్లో బయలుదేరించాలి. స్టాక్ నేమ్స్ ఏమేమి కొనాలనుకుంటున్నారండి? ఐఆర్ఎఫ్, ఆర్వీఎన్ఎల్, ఎన్సిసి ఎనీ2 ఈ రేట్లో ఈ రేట్లో బయలుదేరుకోవచ్చా? ఓకే అండి. ఎందుకంటే మీరు స్టాక్ హెరిటేజ్ ఫుడ్స్ 360 ఆ రేంజ్ లో కొన్నారన్నారు. ప్రస్తుతం 695 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. మనము ఫ్యూ సెషన్స్ చూస్తే స్టీప్ గా రైజ్ అయింది. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి స్టాక్ లో. కాబట్టి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అట్లాగే ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎన్సీసీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. 330 రూపాయల దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో మంచి డెసిషన్ అనుకుంటున్నాను. సార్, అట్లాగే ఈ వీక్ స్టార్టింగ్ లోనే ఎందుకు మార్కెట్లు ఈ విధంగా ఉండడానికి కారణం ఏమంటారు? ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో కూడా మళ్ళీ ప్రభుత్వం బీజేపీ వస్తుంది అని గత కొద్ది రోజులుగా మనకు ఎగ్జిట్ పోల్స్ నుంచి వచ్చింది. సో మార్కెట్లు కొంచెం బౌన్స్ బ్యాక్ అవుతాయి, బాగుంటాయి అన్నట్టుగా వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా మన వైపు దృష్టి పెడుతోంది అనే మాటలు కూడా వచ్చాయి. మరి ఎందుకు ఈ వారం స్టార్టింగ్ లోనే ఈ విధంగా? అంటే మనము లాస్ట్ వీక్ నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే మన లాస్ట్ మండే మంచిగా అంటే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ చూసుకొని ఎగ్జిట్ పోల్ లో వచ్చిన రిజల్ట్స్ చూసి మార్కెట్స్ బాగా పెరిగాయండి. తర్వాత ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నెంబర్ ని ప్రిడిక్ట్ చేయడంలో ఫెయిల్ అయినాయి. తద్వారా మనకి యాక్చువల్ రిజల్ట్స్ డే రోజున మనకి ట్యూస్డే మార్కెట్స్ చాలా సివియర్ గా ఫాల్ అయినాయి. అంటే ఒక దశలో కాంగ్రెస్ పోటాపోటీగా వస్తుందేమో అనే డౌట్ తో మార్కెట్స్ లోవర్ సర్క్యూట్స్ పడతాయనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ 6% నష్టాలతో మార్కెట్స్ ఆ రోజు క్లోజ్ అయ్యాయి. అంటే ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మనకి నైట్ కి ఫైనల్ గా టాలీ వచ్చినప్పుడు ఎన్డీఏ కూటమి మంచి సీట్లు అంటే మ్యాజిక్ మార్క్ దాటడం 272 దాటి 292, 293 రావడం ఇవన్నీ మార్కెట్ ని మళ్ళీ ఉత్సాహాన్ని ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్స్ పెరగటం చూసాము. అంటే పాలసీ కంటిన్యూషన్ అనేది ఉంటుంది అనే ధైర్యంతో మార్కెట్స్ గత 3 సెషన్స్ నుంచి పెరిగాయండి. సో అదే ఇన్ కేస్ వేరే ఏదన్నా సంకీర్ణ ప్రభుత్వాలు అంటే స్టేబుల్ గా లేని గవర్నమెంట్స్ వచ్చిన పక్షంలో పాలసీ కంటిన్యూషన్ చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి మళ్ళీ మార్కెట్స్ ఉత్సాహంగా ట్రేడ్ అవుతున్నాయి. అదే ఉత్సాహాన్ని నిన్న ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత ఈ రోజు అదే ఉత్సాహాన్ని మన మార్కెట్స్ చూపించాయి మార్నింగ్. సో ఇక్కడ నుంచి కూడా మార్కెట్స్
మేబీ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావటము, కొంత కన్సాలిడేషన్ తో చిన్నగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంటే మనము ఒకటి మర్చిపోకూడదు, ఆల్ టైమ్ హైలో ఉన్నాము. సో ఆల్ టైమ్ హైలో ఉన్నాం కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది కొన్ని పాకెట్స్ నుంచి వస్తూ ఉంటుంది. సో ఆ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు కొంత మార్కెట్స్ డేలా పడుతుంటాయి, మళ్ళీ కోలుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఒక గతంలో చూసినట్లుగా ఒక స్ట్రైట్ లైన్ లో మార్కెట్స్ వెళ్ళిపోవండి. అంటే లిక్విడిటీ అయితే మనకి మ్యూచువల్ ఫండ్స్ నుంచి హెవీ లిక్విడిటీ వస్తుంది. మేలో చూస్తే మీకు 34,700 crores కేవలం మ్యూచువల్ ఫండ్ లో వచ్చింది. అది ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. సో అలాంటి ఫండ్స్ రెడీగా ఉండబట్టి మన మార్కెట్స్ వెంటనే కోలుకున్నాయి. ఇదే ఫండ్ ఫ్లో కనుక కొనసాగితే మార్కెట్స్ బాగుంటాయి. కానీ ఫండ్ ఫ్లోస్ ఏమాత్రం తగ్గినా లేకపోతే కొంత స్తబ్దుగా ఉన్నా కానీ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అక్కడి నుంచి కొంత మార్కెట్స్ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో అంశం ఏంటంటే ఎఫ్ఐస్ ఓవరాల్ గా కొంత సివియర్ అంటే ఇంటెన్సిటీ తగ్గించారు సెల్లింగ్ లో. వాళ్ళ ఇంటెన్సిటీ తగ్గడంతో గతంలో ఉన్నంత నెంబర్స్ సెల్లింగ్ లో రావటం లేదు, కొద్దిపాటి సెల్లింగ్ మాత్రమే చేస్తున్నారు. కాబట్టి ఎఫ్ఐఎస్ కూడా తోడైతే మార్కెట్స్ స్టేబుల్ గా స్పీడ్ గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. లేని పక్షంలో కొంత కన్సాలిడేషన్ చూస్తే సెన్సెక్స్ 76,605 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 23,288 దగ్గర కొనసాగుతున్న పరిస్థితి. రామకృష్ణ గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. సార్, ఏ సెక్టార్లు బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాయి అంటారు? అంటే ఇప్పుడున్న పొజిషన్ లో ఇన్వెస్టర్స్ వేటి పైన దృష్టి పెడితే బాగుంటుందంటారు? అంటే రాబోయే కొద్ది నెలలకైతే ఇన్వెస్టర్స్ ఫైనాన్షియల్స్ అట్లాగే ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రంగాల మీద దృష్టి పెడితే మంచి రిటర్న్స్ పొందే ఛాన్స్ ఉందండి. ముఖ్యంగా మనకి ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ తీసుకుంటే చాలా తక్కువ పిఈ రేషియోలో ఆ సెగ్మెంట్ దొరుకుతుంది. మంచి క్వాలిటీ నేమ్స్ ఆ సెగ్మెంట్ లో ఉన్నాయి. రైట్ ఫ్రమ్ మనకి రిలయన్స్ దగ్గర నుంచి తీసుకుంటే రిలయన్స్, ఐఓసి, ఎంజిఎల్, ఐజిఎల్, పెట్రోనెట్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఓఎన్జీసీ ఇవన్నీ కూడా ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ లో క్వాలిటీ నేమ్స్ ఉన్నాయి. సో ఈ సెగ్మెంట్ లో మనకి పిఈ రేషియోస్ తక్కువగా ఉండటంతో ఈ సెగ్మెంట్ భారీగా లాభాలు ఇచ్చే అవకాశం ఉంది రాబోయే కొద్ది క్వార్టర్స్ లో. అట్లాగే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ 100 days లో మనకి నెక్స్ట్ 5 years సంబంధించిన రోడ్ మ్యాప్ ఇస్తారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఇంకా భవిష్యత్తులో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే దాని మీద ఒక రోడ్ మ్యాప్ వస్తుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ బాగా పెరిగే ఛాన్స్ ఉందండి. సో ఇన్ఫ్రా పెరిగితే ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ సెక్టర్ కూడా బాగా వృద్ధిలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ ఫైనాన్షియల్స్, ఇన్ఫ్రా, ఆయిల్ అండ్ గ్యాస్ మీద ఫోకస్ చేయమని చెప్తాను. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి. శర్మ గారు నమస్తే అండి. సార్ నమస్కారం అండి. రైట్, మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు సార్, ఇది ఒకటి. నమస్కారం సార్. ఇప్పుడు ఒక స్టాక్ అండి, మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్, MAURIA, మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్. ఇది కొంచెం హై వాల్యూమ్ లో తీసుకున్నాను, హోల్డ్ చేయొచ్చు అంటారా? తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టేక్ ఆఫ్ అవ్వట్లేదండి, అది ఎక్కడ అయిపోయింది. ఎనీ రీజన్ ఆర్ కెన్ హోల్డ్ ఇట్ ఆర్ సెల్ ఇట్? మౌర్య ప్రెసెంట్ 10.2 ఉందండి. అవును సార్. సార్ ఇంకో స్టాక్ అండి. హలో శర్మ గారు, సార్ మౌర్య ఒకటి చెప్పారు, ఇంకొక స్టాక్ నేను చెప్పండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓకే సార్. ఓకే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మీరు తీసుకోవచ్చు అండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏంటంటే మీకు లాంగ్ రన్ లో బాగానే ఉంటుంది. పిఎస్యు బ్యాంక్స్ మంచిగా రాణిస్తూ ఉన్నాయి. సో దాని గురించి ఏం ప్రాబ్లం లేదండి. మౌర్య ఉద్యోగ్స్ చూసినట్లయితే కొంచెం ఫండమెంటల్ గా వీక్ గా ఉందండి. అంటే చిన్న స్టాక్, 100 crores కంపెనీ. టెక్నికల్ గా కూడా పెద్ద స్ట్రాంగ్ గా ఏం కనిపించడం లేదు. లాస్ట్ ఫ్యూ మంత్స్ అంటే ఆల్మోస్ట్ 1 year పాటు ఒక రేంజ్ లో ఉండిపోయింది. సో ఛానల్ బ్రేక్అవుట్ ఏమైనా వచ్చినా కానీ ఏదన్నా ఒక 2 rupees ఆర్ 3 rupees వచ్చే ఛాన్స్ ఉంది. అంతకంటే పెద్ద స్కోప్ లేదు. సో కొంత క్వాలిటీ నేమ్స్ షిఫ్ట్ అవ్వమని చెప్తాను. రైట్ సార్, నాగేశ్వరరావు గారు ఉన్నారు సార్, ఇంకో కాలర్. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. గుడ్ ఈవినింగ్ రామకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ సార్, DCX సిస్టమ్స్ ఇంకోటి బికాజ్ ఈ రేట్ లో బై చేయొచ్చు సార్. ఫస్ట్ కంపెనీ ఏమన్నారండి? DCX సిస్టమ్స్ ప్రెసెంట్ 293 ఉంది సార్. ఇంకోటి బికాజ్ ఫుడ్. ఒక్కసారి రెండో స్టాక్ నేను చెప్పండి. బికాజీ ఫుడ్. బికాజీ. ఓకే, బాంబే. అర్థమైంది. రెండు ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? బికాజీ ఫుడ్స్ ఒకటి, DCX సార్. DCX సిస్టమ్స్ 293 ఉంది సార్ ప్రెసెంట్. అలాగే ఇది 2011లో స్టార్ట్ చేశారు. ఇది
అదే బికాజీ ఫుడ్స్ ప్రస్తుతం 678.80 జరుగుతూ ఉందండి. సో బికాజీ ఫుడ్స్ భవిష్యత్తులో ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందండి. ఈ స్టాక్స్ పర్టికులర్ గా ఈ పర్టికులర్ ఫుడ్ కేటగిరీలో ఉన్న స్టాక్స్ లో రీసెంట్ గా మనం చూసాము, హల్దీరామ్స్ కూడా మంచి డీల్ జరిగింది, ఆల్మోస్ట్ $8 బిలియన్ కి కొనడం జరిగింది. సో బికాజీ ఫుడ్స్ కూడా భవిష్యత్తులో ఇంకా మంచి నెంబర్స్ లో మనం చూసే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ ను మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి, కంటిన్యూ చేసుకోవచ్చు హోల్డింగ్స్. ఫ్రెష్ గా కొనే వాళ్ళు అయితే కొంత పుల్ బ్యాక్ లో ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను, అరౌండ్ 620 ఆ ప్రాంతాల్లో. తర్వాత డిసిఎక్స్ సిస్టమ్స్ చూసినట్లయితే 293 ఉంది. కేవలం కన్సాలిడేషన్ కనిపిస్తుంది, మ్యూటెడ్ రిజల్ట్స్ ఉన్నాయి ఈ స్టాక్ లో. కొంచెం అంటే ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి ఇన్ కేస్ ఈ స్టాక్ కనుక ప్రస్తుతము 293 ఉంది, 250 కనుక బ్రేక్ అయినట్లయితే ఎగ్జిట్ అవ్వండి స్టాక్. రైట్ సార్, అట్లాగే ఇప్పుడు పూర్తి స్థాయి క్యాబినెట్ తర్వాత కూడా మార్కెట్లో ఏమైనా మారే అవకాశం ఉంటుందా? అప్పటి వరకు ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? అంటే వేటి పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందంటారు? ఎట్లా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్? అంటే వేరే దేశాలు కూడా చూస్తూ ఉంటాయి కదా అసలు ఏం జరుగుతోంది ఇండియాలో అనేది. అవునండి, అంటే ఇప్పుడు క్యాబినెట్ కూర్పు జరిగింది, అంటే ఇంకా పోర్ట్ఫోలియోస్ ఇవ్వాల్సిన ఉంది, పెండింగ్ ఉన్నాయి. సో ఈ పోర్ట్ఫోలియోస్ సంబంధం లేకుండా ముఖ్యంగా మనకి లాస్ట్ 2 టర్మ్స్ మనము మోడీ పాలన చూసాము. సో అగ్రెసివ్ గానే ఉన్నారు, ఇండస్ట్రియలైజేషన్ కానీ, లేకపోతే మేక్ ఇన్ ఇండియా థీమ్ తీసుకోవడం కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం. అంటే పర్టికులర్ గా రైల్వే ఇన్ఫ్రాలో మనం పెను మార్పులు చూసాము. వందే భారత్ ట్రైన్స్ కావచ్చు, న్యూ ట్రాక్స్ వేస్తామని చెప్తున్నారు, 4 lanes చేయాలని రైల్వే ట్రాక్స్ ని. ఇవన్నీ కూడా మనకి భారీగా అంటే ఇన్వెస్ట్మెంట్స్ ని, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, భారీగా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది ఇండియాకి. సో కాబట్టి ఇన్వెస్టర్స్ కొంచెం లాంగ్ టర్మ్ వ్యూలో ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ మనకి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ఇవన్నీ కూడా కొంచెం వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. సో వాల్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు PE రేషియోస్ సహజంగా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ కాలం మనం ఆ స్టాక్ లో ఉంటేనే రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఏదో జస్ట్ షార్ట్ టర్మ్ ఉండి వెళ్ళిపోదామంటే కొంచెం ఇబ్బంది అవుతుందండి. అంటే డిప్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోమని చెప్తాను. రైట్ సార్, సురేష్ గారు ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామకృష్ణ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. నమస్తే అండి, రామకృష్ణ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. టెరాసాఫ్ట్ ఇప్పుడు కొనొచ్చండి మీరు? టెరాసాఫ్ట్, నోవా ఆపరేటింగ్. ఫస్ట్ ఏదన్నారండి? సోలా టెరాసాఫ్ట్, TERA, టెరాసాఫ్ట్ ప్రజెంట్ కొనొచ్చు అంటారా? కంపెనీ నేమ్ నాకు అర్థం కాలేదండి. పోలా సోలా సార్ ఒక్కసారి స్పెల్లింగ్ చెప్పండి సురేష్ గారు. TERA, టెరాసాఫ్ట్. టెరాసాఫ్ట్, ఓకే. టెరాసాఫ్ట్, ఓకే. 76 ఉంది సార్ ప్రజెంట్. ప్రజెంట్ ఈ రేట్ లో కొనొచ్చు అంటారా? టెరాసాఫ్ట్ 76 రూపీస్ ట్రేడ్ అవుతుందండి. ఏమన్నా అంటే పొలిటికల్ గవర్నమెంట్ చేంజ్ అయిందని ఈ స్టాక్ పెరిగి ఉండొచ్చు బహుశా, వీళ్ళు కాంట్రాక్ట్ వస్తుందా లేదా. ఫండమెంటల్ గా అయితే ఇంకా ఇంప్రూవ్ కావాల్సిందండి, చాలా ఫండమెంటల్స్ గా పెద్దగా లేదు, కానీ రాబోయే కాంట్రాక్ట్స్ వర్క్స్ మీద ఆధారపడి ఉంటుందండి. సో ఆర్డర్స్ వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుందామంటే స్టాక్స్ కొన్నిసార్లు పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఒక పని చేయొచ్చు, ఇప్పుడు ప్రస్తుతం 76 ఉంది, 85 అండ్ అబోవ్ కనుక ఈ స్టాక్ ట్రేడ్ అయినప్పుడు మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు అండి. తర్వాత నెక్స్ట్ మీరు అడిగిన స్టాక్ నోవా అగ్రిటెక్. నోవా అగ్రిటెక్ 62.5 ఉందండి. సో ఈ స్టాక్ ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి పైకి వస్తూ ఉంది. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు, కొంత పుల్ బ్యాక్స్ లో తీసుకోండి. అంటే మార్కెట్స్ ఏమైనా దిద్దుబాటు కరెక్షన్స్ వచ్చినప్పుడు స్టాక్స్ కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి, అంటే ఇక్కడ నుంచి ఒక 5% కింద దొరికే అవకాశాలు ఉంటాయి. అలాంటి ప్రైస్లో ఈ స్టాక్ అక్యుములేట్ చేసుకోవచ్చు. రైట్ సార్, వెంకటేశ్వర్ గారు ఉన్నారు సార్. వెంకటేశ్వర్ గారు నమస్తే అండి. రైట్, హలో వెంకటేశ్వర్ గారు సార్. నమస్తే. మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, అడగండి మీ డౌట్ అడగండి. టెరాసాఫ్ట్ అని అడిగాను. TERA, టెరాసాఫ్ట్ ఇందాక చెప్పారు, దాని గురించి మాట్లాడారు. CMS ఇన్ఫో అండి, CMS ఇన్ఫో. CMS ఇన్ఫో అది అయిపోయింది. CMS ఇన్ఫోటెక్ అండి, అలాట్మెంట్ వచ్చింది 21లో నాకు 232. CMS ఇన్ఫో.
సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ 475 ఉంది ప్రెసెంట్. అది పబ్లిక్ ఇష్యూ వచ్చింది నాకు, అది లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా? టెరాసాఫ్ట్ ఇప్పుడే చెప్పడం జరిగిందండి. 85 అబౌవ్ వచ్చి మీరు స్టాక్ లో అటెంప్ట్ చేయొచ్చండి ఫ్రెష్ బయింగ్. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి, 10% స్టాప్ లాస్ పెట్టుకొని ఆ స్టాక్ లో 85 అబౌవ్ ప్రైస్ మీరు స్టాక్ లో బయింగ్ అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ చూస్తే ప్రస్తుతం 474 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. స్టడీగా గ్రో అవుతుంది స్టాక్, ఫండమెంటల్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయి. డివిడెండ్ స్టడీ డివిడెండ్స్ ఈ స్టాక్ లో మనం చూస్తున్నాము. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ స్టాక్ లో చేసుకోవచ్చు. సార్ చాలా మంది మెసేజ్ రాస్తున్నారు, ఇప్పుడు ఫ్రెష్ బయ్యర్స్ కావచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఏంటి ఇప్పుడున్న పొజిషన్, మార్కెట్ పొజిషన్ లో వాళ్ళు దేనిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఎట్లా చేస్తే బాగుంటుంది, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? చాలా మంది మెసేజ్ రాస్తున్నారు అడగమని. అదే అండి, అంటే లాంగ్ టర్మ్ ఎప్పుడైనా కానీ ఫ్రెష్, అంటే ఇప్పుడు ఈ టైంలో ఎంటర్ అయిన వాళ్ళు కానీ ఎప్పుడు ఎంటర్ అయినా కానీ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రమే మార్కెట్ లో ఉంటే బెటర్ అండి. షార్ట్ టర్మ్ లో మార్కెట్ లో వాలటిలిటీ ఉంటుంది, అట్లాగే ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఫ్లక్చువేషన్స్ ని తట్టుకోగలిగే ఫైనాన్షియల్ పవర్ ఉండాలి. అలాగే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అంటే మనకి ఉన్న తక్కువ డబ్బు అయినా కానీ పేషెన్స్ ఎక్కువ ఉండాలి. కాబట్టి అలాంటి పేషెన్స్ ఉన్న వాళ్ళే మార్కెట్ లో అటెంప్ట్ చేయడం బెటర్ అండి. అట్లాగే స్టడీ రిటర్న్స్ కోసం అంటే స్టడీగా అంటే ఎఫ్డి లాగా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే కొన్ని బుల్ మార్కెట్స్ లో ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ అండ్ మంత్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ పెరగడం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చూస్తారు. కానీ అలాంటి రిటర్న్స్ ఒకసారి మార్కెట్స్ కన్సాలిడేషన్ మోడ్ లో పడ్డా, లేకపోతే కొంచెం డిప్ తీసుకున్నా కానీ అలాంటి రిటర్న్స్ మంత్ అండ్ మంత్ ఉండవు. కాబట్టి అది కూడా ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూ ఉండి పర్వాలేదు, ఈ పర్టికులర్ ఫైనాన్సెస్ తో మనకి షార్ట్ టర్మ్ లో అవసరాలు లేవనుకున్న డబ్బుతో మార్కెట్ లో అటెంప్ట్ చేయొచ్చు. అట్లాగే కొన్ని పెడుతున్నారు సార్, అంటే కోల్ ఇండియా కావచ్చు, ఎన్టీపీసీ, GAIL, NCC, సుజలాన్, IRCON, వీటిల్లో అంటే ప్రజెంట్ ఎలా ఉన్నాయి వీటికి సంబంధించి అనేది వాళ్ళ క్వశ్చన్. అంటే వేటిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడున్న పొజిషన్ లో, స్టాక్స్ మీరు సజెస్ట్ చేసేవేంటి? అదే అండి, ఇప్పుడు ముఖ్యంగా పవర్ అండ్ ఎనర్జీ సెగ్మెంట్స్ గురించి మీరు ఎక్కువ ప్రస్తావించారు. సో ఈ పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్ కనుక తీసుకున్నట్లయితే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి, ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి పోస్ట్ కరోనా మనం చూసినట్లయితే. సో పవర్ డిమాండ్ అనేది చాలా సీరియస్ గా పెరుగుతుందండి. అంటే అందరికీ పవర్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చిన తర్వాత కేవలం ఇప్పుడు మనకి 6% పెనిట్రేషన్ మాత్రమే ఉన్నప్పటికీ భవిష్యత్తులో రాబోయే 5-6 ఏళ్లలో అది 30% రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ప్రోత్సాహకాలు ఉన్నాయి. కాబట్టి కొద్ది సంవత్సరాల్లోనే, అంటే 8 సంవత్సరాల్లోనే మనకి ఒక 30% పెనిట్రేషన్ జరిగే ఛాన్స్ ఉంది ఎలక్ట్రికల్ వెహికల్స్. అలాంటి సందర్భంలో పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ పవర్ కి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పినట్లు కోల్ ఇండియా కావచ్చు, NTPC, అంటే పవర్ ప్లాంట్స్ కి సప్లై చేసే కోల్ కావచ్చు, రా మెటీరియల్ కోల్ ఇండియా నుంచి వస్తుంది. అట్లాగే NTPC, అలాగే కొన్ని పవర్ కంపెనీస్ ఉంటాయి, అలాగే పవర్ డిస్ట్రిబ్యూషన్ చేసే కంపెనీలు ఉంటాయి, పవర్ గ్రిడ్ లాంటివి. సో అలాగే డైరెక్ట్ గా పవర్ ఇచ్చే కంపెనీస్ లైక్ టాటా పవర్, అదాని పవర్, ఇవన్నీ కూడా మంచి రిటర్న్స్, అంటే స్టడీ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి రాబోయే సంవత్సరం. రైట్ సార్, వీర రాఘవ్ గారు ఉన్నారు. రాఘవ్ గారు నమస్తే అండి. నాకు క్యూపిడ్ షేర్స్ ఉన్నాయి సార్ 500. ఏదండి? హలో, క్యూపిడ్ అండి, CUPID, క్యూపిడ్. ఓకే అండి, 500 షేర్స్ ఉన్నాయి సార్. తర్వాత హోటల్ లేనాస్ 500 షేర్స్ ఉన్నాయి సార్. క్యూపిడ్ వచ్చేసి 95.9. అవును సార్, అది ఉంచొచ్చండి. చాలా కాలం బట్టి డౌన్ లో 130, అంటే స్విచ్ అయిన తర్వాత 130కి ఇచ్చారు సార్. అవునండి, ఆ 130లో కొన్నాను. అంటే నాకు 200 షేర్స్ బోనస్ షేర్స్ కూడా వచ్చినాయి సార్. అవునండి, ఒక్క షేర్ కి 20 షేర్లు ఇవ్వడం జరిగింది. అవునండి, మొత్తం ఆల్ టుగెదర్ 500 షేర్స్ ఉన్నాయి సార్. కొంచెం ఈ స్టాక్ ఫండమెంటల్స్ కంటే హెడ్ ఉందండి. అంటే ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయ్యే కంటే ముందే ఈ స్టాక్ లో పర్ఫార్మెన్స్ అంటే ఎక్కువ చూస్తున్నాము. టెక్నికల్ గా మంచి ర్యాలీ చూసాము. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న ప్రైసెస్ కంపేర్ చేస్తే మీకు 10 బ్యాగర్ అయిందని చెప్పుకోవచ్చు. జస్ట్ 1 ఇయర్ కంటే తక్కువ, 10 months టైం పీరియడ్ లో 10 బ్యాగర్ అయింది. అట్లాగే
ప్రస్తుతం కొంత పుల్ బ్యాక్ వచ్చిందండి, కొంత కరెక్షన్ వచ్చింది. సో కాబట్టి కొంత కేర్ఫుల్ గా ఈ స్టాక్ ను వాచ్ చేయండి. అరౌండ్ 85 ఆ ప్రాంతాలు కనుక 85 కనుక కట్ చేసి కిందకి వెళ్తే ఈ స్టాక్ లో ఎగ్జిట్ తీసుకోవడం బెటర్.